వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్ అండ్ వీక్లీ రౌండప్. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా కీలకమైన పరిణామాలు జరిగాయండి. కొన్ని పాలసీ నిర్ణయాలైతే ఏకంగా నగరం యొక్క రూపురేఖల్నే మార్చేసేలా ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీల యాక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై చర్చలు అన్ని కలిసి మార్కెట్కి ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చాయి. సో ఈ రోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ అంటే పాలసీల్లో వచ్చిన మార్పులు చూద్దాం. ఆ తర్వాత కమర్షియల్ మార్కెట్లో వచ్చిన ఒక పెద్ద పాజిటివ్ న్యూస్ గురించి చర్చిద్దాం. మూడోది ల్యాండ్ ప్రొటెక్షన్ విషయంలో గవర్నమెంట్ ఎంత అగ్రెసివ్గా ఉందో చూద్దాం. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సవాళ్ల గురించి. ఫైనల్గా ఈ వారం మొత్తం జరిగిన దాంట్లో కీ పాయింట్స్ ఏంటో రివ్యూ చేద్దాం. సరే, మరి మొదటి టాపిక్తో మొదలు పెడదాం. ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి బేసిక్ రూల్ బుక్లోనే కొన్ని పెద్ద మార్పులు జరిగాయి. ఇవి సిటీ గవర్నెన్స్ స్ట్రక్చర్నే మార్చేయబోతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దాకున్న ఒకే ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని, అంటే మన జిహెచ్ఎంసీని 3 వేర్వేరు కార్పొరేషన్లుగా విడగొట్టింది. ఒకటి పాత జిహెచ్ఎంసీ, రెండోది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే సిఎంసి, మూడోది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అదే ఎంఎంసి. దీని వెనుకున్న ఉద్దేశం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ని ఈజీ చేయడం, లోకల్ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడం అన్నమాట. ఈ విభజన ఎలా ఉందో కాస్త వివరంగా చూద్దాం. పాత 150 డివిజన్లు ఉండేవి కదా, అవి ఇప్పుడు ఈ 3 కొత్త కార్పొరేషన్ల కింద కలిపి మొత్తం 300 డివిజన్లు అయ్యాయి. అంతేకాదు ప్రతి కార్పొరేషన్కి ఒక స్పెషల్ కమిషనర్ని కూడా అపాయింట్ చేశారు. దీనివల్ల లోకల్ లెవెల్లో పనులు ఇంకా వేగంగా జరుగుతాయని ఆశిస్తున్నారు. ఇదే డెవలపర్స్కి చాలా ముఖ్యమైన మార్పు. ఇకపై 10 అంతస్తుల కన్నా ఎక్కువ ఎత్తు ఉండే ఏ బిల్డింగ్ అయినా సరే అప్రూవల్స్ అన్ని హెచ్ఎండిఏనే చూసుకుంటుంది. ఇది ఒక రకంగా లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్కి సింగిల్ విండో క్లియరెన్స్ లాంటిది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ అప్రూవల్స్ ద్వారా వచ్చే రెవెన్యూలో 8 నుంచి 10% వరకు హెచ్ఎండిఏ ఈ కొత్త కార్పొరేషన్లకు ఇస్తుంది. వాళ్ళకి కూడా ఫండింగ్ వస్తుంది కదా. ఈ మార్పులతో పాటే హెచ్ఎండిఏ ఒక భారీ ప్లాన్ కూడా అనౌన్స్ చేసింది. ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో ఎక్స్పాన్షన్ లాంటి మేజర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కోసం ఏకంగా 30,000 కోట్ల రూపాయలు సమీకరించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇవి కనుక పూర్తయితే ఈ కారిడార్లలో ప్రాపర్టీ వాల్యూస్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. డెవలపర్స్కి కొన్ని గుడ్ న్యూస్ కూడా ఉంది. క్రెడై లాంటి సంస్థలతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చింది. మార్గేజ్ని 15% నుంచి 10%కి తగ్గించడం, బిల్డింగ్ పర్మిట్ ఫీజులను ఇన్స్టాల్మెంట్స్లో కట్టే ఆప్షన్ మళ్ళీ తీసుకురావడం, ఇవన్నీ డెవలపర్ల మీద ఫైనాన్షియల్ బర్డన్ని బాగా తగ్గిస్తాయి. ఓకే, ఇప్పుడు మనం కమర్షియల్ సెక్టార్ వైపు వెళ్దాం. ఈ వారం హైదరాబాద్ తనని తాను ఒక గ్లోబల్ బిజినెస్ హబ్ అని మరోసారి బలంగా ప్రూవ్ చేసుకుంది. ఒక మేజర్ డెవలప్మెంట్ జరిగింది. యూబీఎస్ అంటే మాటలు కాదు, ఇదొక స్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం. వీళ్ళు గచ్చిబౌలిలో తమ కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఓపెన్ చేశారు. వరల్డ్ టాప్ ఫైనాన్షియల్ కంపెనీ ఒకటి మన సిటీలో ఇంతలా ఎక్స్పాండ్ అవ్వడం మార్కెట్ కాన్ఫిడెన్స్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అన్నమాట. దీని ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. యూబీఎస్ రాబోయే 2 ఏళ్లలో 3,000కు పైగా కొత్త హై ఎండ్ టెక్ జాబ్స్ క్రియేట్ చేయబోతోంది. అంటే వాళ్ళ హైదరాబాద్ టీమ్ సైజ్ డబుల్ అయ్యి 6,000కు పైగా అవుతుంది. 3,000 ఉద్యోగాలంటే ఆలోచించండి. దీనివల్ల కమర్షియల్ ఆఫీస్ స్పేస్తో పాటు వెస్టర్న్ కారిడార్లో రెసిడెన్షియల్ డిమాండ్ ఎంత పెరుగుతుందో. అసలు హైదరాబాద్ని ఎందుకు ఎంచుకున్నారో యూబీఎస్ ఇండియా హెడ్ మాటల్లోనే చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ ఉన్న టాలెంట్ పూల్, సపోర్టివ్ పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పెద్ద కంపెనీలని ఇక్కడికి లాక్కొస్తున్నాయని ఆయన చెప్పారు. ఇన్వెస్టర్లకు ఇంతకన్నా మంచి పాజిటివ్ ఇండికేటర్ ఏముంటుందో చెప్పండి. ఈ వారం అసలైన యాక్షన్ ఇక్కడే జరిగింది. కబ్జా అయిన భూములను వెనక్కి తీసుకోవటంలో గవర్నమెంట్ ఎంత అగ్రెసివ్గా ఉందో దానికి న్యాయ వ్యవస్థ ఎలా చెక్ పెట్టిందో ఇప్పుడు చూద్దాం. నమ్మలేని నిజం,
ఈ ఒక్క వారంలోనే ప్రభుత్వ ఏజెన్సీ అయిన హైడ్రా కబ్జాదారుల నుంచి 4,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన గవర్నమెంట్ పార్క్ ల్యాండ్స్ని వెనక్కి తీసుకుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ ఒక్క వారంలోనే కొండాపూర్, అల్వాల్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, నార్సింగి లాంటి ప్రైమ్ ఏరియాల్లో ఈ డ్రైవ్ జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నవి హైడ్రా యాక్షన్లో ఉన్నప్పుడు ఫోటోలు. ముఖ్యంగా హైటెక్ సిటీ దగ్గర 2,200 కోట్ల విలువైన 11 ఎకరాలు, ఇంకో చెరువు దగ్గర 1,511 కోట్ల విలువైన 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం లాంటి పెద్ద ఆపరేషన్లు జరిగాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? హైడ్రా అధికారానికి ఏమైనా అడ్డదుపు ఉందా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు న్యాయ వ్యవస్థ నుంచి వచ్చింది. అక్కడే హైకోర్టు ఎంటర్ అయింది. నార్సింగి కేసులో జోక్యం చేసుకొని అసలు ఏ అధికారంతో కూల్చివేతలు చేస్తున్నారు, కనీసం నోటీసులు కూడా ఇవ్వరా అని హైడ్రాకు గట్టిగా ప్రశ్నించింది. కబ్జా చేశారని ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళకు కూడా తమ వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వాలి, అదే సహజ న్యాయ సూత్రం అని కోర్టు స్పష్టం చేసింది. ఇది డెవలపర్స్, ల్యాండ్ ఓనర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హైడ్రా ఒక్కటే కాదు, మిగతా రెగ్యులేటరీ బాడీస్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. రేరా లీగల్ అథారిటీ లేకుండా ఫ్లాట్స్ అమ్మినందుకు భువన తేజ ఇన్ఫ్రాకు 43.7 లక్షల ఫైన్ వేసింది. అల్వాల్లో ల్యాండ్ గ్రాబర్స్కి హెల్ప్ చేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బంది మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే మార్కెట్లో ట్రాన్స్పరెన్సీ పెరుగుతోందని అనిపిస్తోంది. సరే, ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్కి బ్యాక్ బోన్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా మన జీవన ప్రమాణాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. మన సిటీ ఎదుర్కొంటున్న ఒక పెద్ద ఛాలెంజ్ వాటర్ సప్లై. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్. చూడండి, గత ఒక్క సంవత్సరంలోనే దాదాపు 50,000 కొత్త వాటర్ కనెక్షన్లు ఇచ్చారు. డిమాండ్ అలా పెరిగిపోతోంది, కానీ సప్లై మాత్రం 2012 నుంచి అస్సలు పెరగలేదు. ఈ గ్యాప్ వల్ల ముఖ్యంగా టెల్లాపూర్, కొల్లూరు లాంటి కొత్త ఏరియాలకు లాంగ్ టర్మ్లో ఇది పెద్ద రిస్క్ అయ్యేలా ఉంది. ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. JNTUH రిటైర్డ్ ప్రొఫెసర్ KM లక్ష్మణ్ రావు గారు చాలా క్లియర్గా హెచ్చరిస్తున్నారు. పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట అప్రూవల్స్ ఇవ్వకూడదు, మొత్తం గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడటం కరెక్ట్ కాదు అని ఆయన అంటున్నారు. ఇది కొత్త ప్రాజెక్ట్స్కి పెద్ద సవాలు. అయితే ఒక మంచి విషయం కూడా జరిగింది. 3 నెలల్లో సిటీలోని అన్ని ఫుట్పాత్ కబ్జాలను క్లియర్ చేయాలని హైకోర్టు ఒక పెద్ద ఆర్డర్ వేసింది. ఇది మనలాంటి పాదచారులకు చాలా మంచి వార్త. సిటీలో లివింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంలో ఇది ఒక ముఖ్యమైన స్టెప్. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు చూసాం. మరి ఈ వారం నుంచి మనం తీసుకోవాల్సిన కీ టేక్అవేస్ ఏంటి? ఇన్వెస్టర్లు, డెవలపర్లు ఏం గుర్తుపట్టుకోవాలి? ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ వారం మనకు 4 ముఖ్యమైన సిగ్నల్స్ ఇచ్చింది. 1, GHMC విభజన HMDAకి హై రైస్ పవర్స్ ఇవ్వడంతో ఒక కొత్త అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మొదలైంది. 2, హైడ్రా ఎన్క్రోచ్మెంట్స్ మీద చాలా సీరియస్గా ఉంది, కానీ కోర్టులు వాళ్ళని గమనిస్తూనే ఉన్నాయి. 3, UBS లాంటి పెద్ద కంపెనీ రాకతో కమర్షియల్ మార్కెట్లో కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంది. ఫైనల్గా 4, వాటర్ సప్లై డిమాండ్ మధ్య గ్యాప్. ఇది ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఒక పెద్ద రిస్క్. హైదరాబాద్ పరిపాలన, రెగ్యులేటరీ వ్యవస్థలు మొత్తం మారుతున్న ఈ టైంలో నగరం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దాని ఆగని ఆర్థిక వృద్ధితో పాటు సమానంగా పరిగెత్తగలదా? ఈ ప్రశ్నతో ఈ వారం విశ్లేషణను ముగిద్దాం. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి. ఫర్ అడిషనల్ డీటెయిల్స్ యూ మే రెఫర్ టు లోకల్ న్యూస్ పేపర్స్.